నౌ 12 ఇది కూడా మనం ఇప్పుడే చేసాం లాజిక్, కానీ తిరిగి అడుగుతున్నాడు. మనం ఇప్పుడే ఏం చేసాం సార్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ కొన్ని సంవత్సరాలకు కావాలి అని అనుకుంటే మనం ఏమనుకున్నాము? అసలు మీద రైట్ మొత్తము చక్రవడ్డీ శాతము చేస్తే చాలు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ n ఇయర్స్ రైట్, చక్రవడ్డీ మనకు రైట్ కావాలి అని అంటే అసలు మీద మొత్తము మనకు చక్రవడ్డీ మీద మొత్తము ఎన్ని సంవత్సరాలకైతే అన్ని సంవత్సరాలకు వచ్చిందో టోటల్ వడ్డీ శాతం వేసుకుంటే చాలు. నేను తీసుకున్న అప్పు 100 ఎన్ని సంవత్సరాలకన్నాడు? 3 సంవత్సరాలకు. ప్రతి సంవత్సరము వడ్డీ శాతం ఎంత? 10%. మొదటి సంవత్సరము 10%, 100 మీద 10% 110. రెండో సంవత్సరము 110 మీద 10% అంటే 11, 110 మీద 11 121, దాని మీద 10% అంటే 12.1, 121 మీద 12.1 133.1 అంటే 3 సంవత్సరాల వరకు. ఇది మొదటి సంవత్సరము, ఇది రెండో సంవత్సరము, ఇది మూడో సంవత్సరం. 3 సంవత్సరాల వరకు మొత్తం ఎంత అయింది సార్? 100 కాస్త 133.1 అయింది. అంటే ఎఫెక్టివ్ వడ్డీ శాతం ఎంత? 33.1%. మొత్తం 3 సంవత్సరాలకు చక్రవడ్డీ ఎంత ఇచ్చాడు? 1324. తీసుకున్న అప్పెంత తెలియదు, కానీ 3 సంవత్సరాలకు వడ్డీ శాతం ఎంత? 33.1. ఏది క్యాల్కులేషన్ చేయకూడదు సార్, ఏది క్యాల్కులేషన్ చేయకూడదు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇక్కడ ఎంత ఉంది? 4. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంది? 1. 1ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది. 1ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే 4 వచ్చింది. 1 4s are 4, 1 4s are 4, ఫినిష్. 1 4s are 4. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 4000. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 4000. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 4000. ఇది ఒక పద్ధతి రైట్. 100 మీద 10% ప్రతి సంవత్సరము 10% వడ్డీ శాతము 3 సంవత్సరాలకు. 10% 3 సంవత్సరాలకు ఎంత అవుతుంది సార్? 33.1% అవుతుంది. ఇది 1324. మొత్తము 3 సంవత్సరాల తర్వాత చక్రవడ్డీ రూపాయల్లో 1324. తీసుకున్న అప్పెంతో మనకు తెలియదు. వడ్డీ శాతం ఎంత 3 సంవత్సరాలకు? 33.1. ఇక్కడ ఇంకోటి ఏంటంటే చూడండి సార్, ఇక్కడ మీరు క్వశ్చన్ చూడంగానే మనము డివిజిబిలిటీ రూల్స్ కనుక యూజ్ చేస్తే 1324 ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ 331/10 ఇంటూ 100. అంతే కదా సార్? శాతం అంటే బై 100, శాతం అంతే బై 100. 33.1 ఉందనుకోండి, దాన్ని 331/10గా రాసుకోవచ్చు కదా. అంటే ఇది లబ్ధమైంది అనుకోండి. 10 ఇంటూ 100 ఎంత? 1000. అంటే దీనికి 3 సున్నాలు యాడ్ అయినాయి, దీనికి 3 సున్నాలు యాడ్ అయినాయి, దీంట్లో సున్నాలే లేవు. అంటే Pలో 3 సున్నాలు చివరిలో ఉండాలి, Pలో 3 సున్నాలు చివరిలో ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఈ P గనక 5 తోటి భాగాహారిస్తే 5 తోటి భాగాహారిస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 5 తోటి భాగాహారించాలి. కానీ 1324 అనేది 5 తోటి భాగాహారం అవ్వట్లేదు, కాబట్టి ఇది కూడా తప్పు. కొంచెం మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మిస్ అయినా కానీ మీరు ఇది తెలుసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ చెప్తున్నాను సార్, చాలా ఫాస్ట్గా సాల్వ్ చేసే కాన్సెప్ట్స్ని మనం చూద్దాం. 1324 ఈజ్ ఈక్వలెంట్ టు P ఇంటూ 33.1. మన మొత్తము టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటి? రెగ్యులర్ మెథడ్స్ కాకుండా ఆప్టిమల్గా సాల్వ్ చేసే పద్ధతులు. ఫస్ట్ మెథడ్ ఏమన్నాను సార్? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అన్నాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి సార్? 1324లో
4 అనేది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 33.1లో 1 1 ఇంటూ ఎనీ నంబర్ చేస్తే 4. 1ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది? 1 4ల 4. 1 4s are 4. కాబట్టి ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. అది కాకుండా ఇంకోటి కూడా లాజిక్ చెప్పాను. ఏం చెప్పాను? 1324 ఈస్ P ఇంటూ 331/1000. 1000లో 3 సున్నాలు ఉన్నాయి. 3 సున్నాలు ఇంటూ 1324. 331లో సున్నాలే లేవు. కాబట్టి Pలో ఖచ్చితంగా 3 సున్నాలు ఉండాలి. Pలో ఖచ్చితంగా 3 సున్నాలు రావాలి. ఫస్ట్ పాయింట్. కాబట్టి సి ఎగిరిపోయింది, డి ఎగిరిపోయింది. 5000 అయితే ఆన్సర్ వచ్చే ఛాన్స్ లేదు. P 5000 అయితే అది 5 తోటి భాగాహారింపబడుతుంది. కానీ 1324 5 తోటి భాగాహారింపబడట్లేదు. మంచి అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యాథ్స్ ఉండాలి సార్. రైట్? మీరు నాలాగా ఆలోచిస్తే చాలా ఈజీగా సులువుగా రైట్ ఒకేసారి మంచి కోర్స్ తీసుకుంటే మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీ అందరికీ చెప్పాను సార్ నేను ఫస్ట్ దాంట్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో రైట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆఫర్లో నడుస్తున్నాయి. ఇది నాకు తెలిసి 31st వరకు ఉంటుంది. గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి మనకు 599లోనే జనరల్ యాప్టిట్యూడ్ కోర్స్ వస్తుంది. గ్రూప్ 2 మనకు ఇంకో 2.5 వారాల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి అతి తక్కువ ప్రైస్ 199లో వస్తుంది. మీరు అరిథమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, పాలిటీ ఇంగ్లీష్, యూపీఎస్సి క్వాలిఫైడ్ అయిన ఒక టీచర్ తోటి పాలిటీ చెప్పించాను. అన్నీ కూడా ఇండివిజువల్ 499కి వస్తుంది. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే 1 month 3 months మల్టీ వ్యాలిడిటీ ఉంది. 600 నుంచి ప్రైజులు స్టార్ట్ అవుతున్నాయి. ఎస్ఎస్సి ప్రిపరేషన్ 700 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంది తీసుకుంటున్న కోర్స్ ఏంటంటే సార్ ఇది లాస్ట్ 2 months నుంచి బాగా కోర్సు అమ్ముడుపోతున్న కోర్సు ఏంటి సార్ అనిల్ నాయర్ క్లాసెస్లో అంటే ఇది సార్. మీరు కనుక అన్ని ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతే 6 months ఆర్ 12 months బేసిక్స్ టు అడ్వాన్స్, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. రైట్? వాట్ ఎవర్ ఇక్కడ తెలుగు టెక్స్ట్ ఉంది, ఇక్కడ ఇంగ్లీష్ టెక్స్ట్ ఉంది. రైట్? మంచిగా జాగ్రత్తగా క్లాసులు ఉంటే మనము చాలా ఈజీగా మనము క్వశ్చన్లను సాల్వ్ చేయవచ్చు. అర్థమయ్యాయి కదా సార్? ఇంకొన్ని క్వశ్చన్లు చూద్దాం సార్. ఇది చూడండి సార్ క్వశ్చన్. రైట్? ప్రతి క్లాసు 1 గంట క్లాస్ తీసుకుంటాను. 10-12 క్వశ్చన్లు. ఆ ప్రతి క్వశ్చన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేసి నేను సాల్వ్ చేస్తాను. సో దట్ మీకు ప్రతి క్లాస్లో మీరు నేర్చుకుంటారు. నిష్పత్తికి సంబంధించిన క్వశ్చన్లు. ఒకసారి క్వశ్చన్ చూడండి సార్. రైట్? రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక క్లాసులో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు సార్? వాళ్ళ నిష్పత్తి ఏంటి సార్? 17:12. బాయ్స్ ఈస్టు గర్ల్స్ ఏ నిష్పత్తిలో ఉన్నారు? 17:12. 17 మంది బాయ్స్ ఉంటే 12 మంది అమ్మాయిలు ఉన్నారు. టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో 20 ఇక్కడ 17 ఉంటే అక్కడ 12 ఉన్నారు. 29 ఉంటే 29 బదులు ఇక్కడ ఏం వాల్యూ ఇచ్చాడు? 1305. అదే బాయ్స్కి ఎంత అవుతుంది? 17 అవుతే ఎంత? 17 అవుతే ఎంత? చాలా ఈజీ క్వశ్చన్ సార్ ఇది. దీనికి కూడా క్యాల్కులేషన్ చేస్తారు, ఏమీ అవసరం లేదు. నవ్వు ఇక్కడ చూడండి సార్. బాయ్స్ ఈస్టు గర్ల్స్ 17:12. బాయ్స్ 17 మంది ఉంటే గర్ల్స్ 12 మంది ఉన్నారు. 17 + 12 29. మొత్తం 29 మంది. కానీ క్వశ్చన్లో 29 బదులు 1305 అన్నాడు. అంటే బాయ్స్ 17కి ఏమవుతుంది? 9ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే నాకు 5 వస్తుంది? 9 5ల 45. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. 5 తోటి లబ్ధం చెయ్యాలి. 5 తోటి లబ్ధం చెయ్యాలి. 5 తోటి చేస్తే 7 5ల 35. 7 5ల 35. సార్ ఇక్కడ మీరు చూస్తే గనక 17/29 ఇంటూ 13/5. అంటే దీని అర్థం ఏంటంటే ఇంటూ ఆన్సర్ వేస్తే 17 ఇంటూ 1305 ఈజ్ 29 ఇంటూ ఆన్సర్. చూడంగానే మనకు ఆన్సర్ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎందుకు సార్? ఇప్పుడు ఇది 650 అయింది అనుకోండి. ఇది 10 తోటి భాగాహారం అవుతుంది. ఇది 10 తోటి కావట్లేదు, ఇది 10 తోటి కావట్లేదు.
ఇది 750 అయింది అనుకోండి, ఇది 10 తోటి భాగాహారం అవుతుంది. ఇది కాదు, ఇది కాదు. 10 తోటే కానప్పుడు 700 ఎక్కడి నుంచి వచ్చింది సార్? 700 ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ ఇది ఒక పద్ధతి. ఆన్సర్ 5 తోటి ఎండ్ అవుతుంది, కానీ యూనిట్ డిజిట్ 0 ఉండదు. సార్ ఎందుకు సార్ ఉండదంటే, రైట్ 29ని నేను 10 తోటి కనుక లబ్ధం చేస్తే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఇక్కడ 0 వస్తుంది. కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత సార్? 7 5ల 35. 5 యూనిట్ డిజిట్ 0 వచ్చే అవకాశమే లేదు. యూనిట్ డిజిట్ 0 వచ్చే అవకాశం లేదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇది ఒకటి. ఇంకోటి సార్, మీరు ఎప్పుడు ప్రధాన సంఖ్యల లాజిక్ చెప్తారు కదా సార్, ప్రధాన సంఖ్యల లాజిక్ 17. ఆన్సర్ 17 ఇంటూ ఎనీథింగ్. ఆన్సర్ 17 తోటి భాగాహారం అవ్వాలి. ఆన్సర్ 17 తోటి భాగాహారం అవ్వాలి. 17 తోటి భాగాహారం అయ్యే ఏకైక నంబర్ ఎంత? 765. 17 4ల 68, 85. 17 5ల 85. సో ఆన్సర్ ఎంత సార్? ఓన్లీ 17 తోటి భాగాహారం అయ్యే నంబర్ ఏంటి సార్? 765. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది మీరు చాలా లాజికల్గా ఆలోచిస్తే 9 5ల 45. ఇది 5 తోటి లబ్ధం కావాలి. 7 5ల 35. అంటే ఆన్సర్ 5 తోటి ఎండ్ అవ్వాలి. 5 తోటి ఎండ్ అవ్వాలి. యూనిట్ డిజిట్ 0 ఉండకూడదు. ఎందుకంటే 0 ఉంటే ఈ నంబర్ 10 తోటి భాగాహారం అవుతుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 10 తోటి భాగాహారం కాదు. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? దయచేసి కొట్టేతలు ఇట్లాంటి చిన్నపిల్లల్లాగా ప్రాబ్లంలు సాల్వ్ చేయకండి. రైట్, చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఆన్సర్ 17 తోటి రైట్ ఉండాలి. సేమ్ ఇదే మోడల్లో ఈ క్వశ్చన్ కూడా చూద్దాం సార్. ఇది కూడా ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఒక స్కూల్లో బాయ్స్ గర్ల్స్ 6:7 నిష్పత్తిలో ఉన్నారు. బాయ్స్ 6 ఉంటే గర్ల్స్ 7 ఉన్నారు. అంటే మొత్తం 13 మంది ఉన్నారు. ఈ నిష్పత్తిలో రైట్ కనిష్ట విలువ తీసుకుంటున్నారు. బాయ్స్ 6 ఉంటే గర్ల్స్ 7 ఉన్నారు. కానీ 13 మంది ఉన్నారు. కానీ 13 బదులు మనకేమిచ్చాడు? 3289 ఇచ్చాడు రైట్ హ్యాండ్ సైడ్. మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఏమిచ్చాడు? 3289 ఇచ్చాడు. ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 3289 ఉంది. నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత సార్? 7. ఇది చూడంగానే మీకు టక్కున రైట్ లాజిక్ చెప్పాలి. ఇప్పుడే కదా సార్ నేను చెప్పింది. 7 ఆన్సర్ 7 తోటి భాగింపబడాలి. అది ఒకటి. ఈ 3 కాస్త 9 అయింది. 3 కాస్త 9 అయింది. 3 3ల 9. 3 3ల 9. ఇంకేమైనా అవుతుందా చూడండి సార్. 3 3s are 9. రైట్. 7 3s are 21. ఆన్సర్ దేంతో